చంద్రబాబు పవన్ కు సీఎం జగన్ పై ఛాలెంజ్ విసిరే అర్హత లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2014-19 మధ్య ఏం అభివృద్ధి చేశారో చర్చకు వచ్చే సత్తా మీకుందా అంటూ టీడీపీని ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపిస్తామన్న టీడీపీ పొత్తుల కోసం ఆరాట పడుతోందని ఆరోపించారు. నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి. ఆయన అయితే ఆ దత్తపుత్రుడు అయితే 18లో ఆ పాలన చెత్త పాలన, అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము 14-19 మధ్య ఇది చేశాం, మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది, మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట పొమ్మను. ఎందుకు ధైర్యం చాలట్లా? కళ్ళ రిజల్ట్స్ ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. దాంతో బెంబేరెత్తిపోయి రోజుకో రకంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరు అన్నారు, ఏది మాకు మేమే అధికారంలోకి వస్తున్నామని. అంత అధికారంలోకి వస్తామని ధీమా ఉన్నప్పుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తులు ఎందుకు నేరుగా తగలొచ్చుగా? ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు? తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు? తను నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి, ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం, మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయనకని. చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు, అవినీతికి పాల్పడినాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు. ప్రైమా ఫేసీ కేసు ఉందని ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మేము అడగాల, జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడ ప్రపంచంలో రోగాలన్నీ చెప్పి, ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి, న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపేట్టు వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అదంతా ఏమైనా రోగాలన్నీ ఏమైనా మాయమైనాయా?